నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం, చెప్పండి. రక్తహీనత అంటే ఏంటి సార్? రక్తహీనత అంటే బాడీలో మనకి రక్తం అనేది అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ పార్ట్. అది మనకి నిరంతరం ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఎప్పుడు ఉత్పత్తి అయినట్టే ఉంటుంది. అయిన దాన్ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాము. దానిలో కణజాలం అంతా మళ్ళీ మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది. రక్తం వల్ల మనిషి యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది. రక్తం చాలా ఇంపార్టెంట్. రక్తం కనుక లేకపోతే మనకి ప్రతి అంగుళము బాడీకి కావలసిన ఆహారం, ఆక్సిజన్, గాలి ఇలాంటివన్నీ అందవు. అవన్నీ కూడా అందటానికి మెయిన్ కారణం రక్తం సప్లై. రక్తనాళాల ద్వారా రక్తం సప్లై జరగటం వల్ల మనకి ఈ రకమైన ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం బాడీలో ఏర్పడుతుంది. రక్తహీనత వల్ల మనకు కలిగేటువంటి నష్టాలు ఏంటి? రక్తహీనత వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి అని అంటే, ఒకటి గుండె నీరసపడటం, 2 ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ సరిపోకపోవటం, 3 మెదడు స్పీడ్గా పనిచేయకపోవటం, 4 పేగులు, లివరు ఇలాంటి వాటిల్లో జరగాల్సిన రసాయన క్రియలు ఆలస్యం అవ్వటం, తర్వాత మనకు కావలసిన నీరు ద్రవ రూపంలో బాడీకి అందాల్సింది అందకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. రక్తహీనత అనేది ఎక్కువగా ఏ వయసు వాళ్ళకి ఉంటుంది? రక్తహీనత అనేది జనరల్గా ఇండియా లాంటి కంట్రీలో ఆడవారికి ఎక్కువగా ఉండే అతి ముఖ్యమైన జబ్బు. అతి ముఖ్యమైన జబ్బు ఆడవారిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇది ఈ వయస్సు ఆ వయస్సు అనేది ఏం లేదు, ఏ వయసు వారికైనా ఇది మనం చూడొచ్చు. కాకపోతే కామన్గా ఎక్కువగా మనం చూసేది 20 ఏళ్ల వయసు లోపల ఉన్న వారిలో ఎక్కువ మందిలో కనిపిస్తుంది. డాక్టర్ గారు, ఇప్పుడు రక్తహీనత అనేది ఒక సర్వే ప్రకారం 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడవాళ్ళకి మన భారతదేశంలో ఎక్కువగా ఉందని తెలిసింది. అటువంటి ఆడవాళ్ళు రక్తహీనతను తగ్గించుకోవాలి అంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఒకసారి మా ప్రేక్షకులకు చెప్తారా? ఇందులో ఎక్కువగా ఏంటి అని అంటే, మనకి ఎక్కువగా కలుషితమైన ఆహారం తీసుకోకుండా ఉండటం, మంచి నీరు త్రాగటం, అదే కాకుండా కాస్త ఆహారం తీసుకునేటప్పుడు ఉడికిన ఆహారాన్ని తినటం, ఏది పడితే అది తినేయకుండా ఎక్కువ ద్రవ రూపంలో ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవటం, తర్వాత అవే కాకుండా తీసుకోవలసినవి తోటకూర, తర్వాత అరటిపండు, తర్వాత బెల్లం, తర్వాత క్యారెట్, బీట్రూట్ దుంపలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఆహార పదార్థ రూపంలో తీసుకుంటూ ఉంటే మనకి రక్తం ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే తీసుకోవాల్సింది సాత్విక ఆహారం, దాంతోపాటు కూరగాయలు, దాంతోపాటు ఎక్కువగా పప్పు దినుసులు, ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండేవి ఇలాంటివి తీసుకోవటం వల్ల మనకి ఐరన్ సమృద్ధిగా ఏర్పడి బాడీలో రక్తం బాగా ఏర్పడుతుంది. అందులో ఎస్పెషల్లీ ఆడవారికి రక్తం చాలా ఇంపార్టెంట్. రక్తం లేకపోతే ఏమీ లేనట్టే. అందుకని రక్తహీనత అనేది అతి ముఖ్యమైన జబ్బు ఇండియాలో. పేదరికం వల్ల వచ్చే జబ్బుల్లో ముఖ్యమైనది రక్తహీనత. డబ్బులు లేకపోవటం మూలన మనిషి తినలేక, చేయలేక, చూడలేక ఇలాంటి ఇబ్బందులకు గురయ్యి నానా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అలా కాకుండా ప్రతివారు కాస్త జాగ్రత్త చేసుకుని ఆలోచించి పనిచేస్తే తప్పకుండా ఇండియా లాంటి కంట్రీలో రక్తహీనతని మనం పారద్రోలచ్చు. బిడ్డలు కనే స్థితిలో ఉన్న ప్రతి స్త్రీ కూడా కంపల్సరీగా రక్తహీనతని లేకుండా ఉండటం చూసుకుంటే
మంచి బిడ్డల్ని కనే అవకాశం ఉంటుంది. మంచి బిడ్డల్ని కంటే మంచి దేశం ఏర్పడుతుంది. మంచి దేశం ఉంటే మంచి మనుగడ ఉంటుంది. సార్, ఎటువంటి పరిస్థితుల్లో స్త్రీలు వాళ్ళకి రక్తహీనత ఉంది అని గుర్తించవచ్చు? ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి? ఇది ఎక్కువ సార్లు నడుస్తుంటే ఆయాసం రావడం, ఎక్కువసేపు నుంచోలేకపోవటం, పని చేయలేకపోవటం, ఆయాసం రావటం, అలసిపోవటం, దగ్గు, తలకాయ నొప్పి, కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా ఉండటం, నుంచోలేకపోవటం, తర్వాత ఇంట్లో తమ సొంత పనులు చేసుకోలేకపోవటం, ఇలాంటివి ఏదన్నా ఉన్నప్పుడు వెంటనే వారు ఈ యొక్క రక్తహీనత ఏమన్నా ఉందేమో అని రక్తాన్ని పరీక్షించుకోవడం మంచిది. హీమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది అనేది పరీక్షించుకోవాలి. ప్రతి స్త్రీ కూడా పరీక్ష చేసుకుని తమ యొక్క హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకుంటే తమ జీవితం హ్యాపీగా గడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం వినియోగించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇదంతా కూడా అందరూ దీన్ని ఒక ఇంపార్టెంట్గా గమనించి ప్రతి వాళ్ళు కూడా ఆచరించి మార్పులు తెచ్చుకుంటే చాలా సంతోషం. ఎందుకనంటే జబ్బు వచ్చిన తర్వాత బాధపడే కన్నా రాకుండానే మనం జాగ్రత్తలు తీసుకుని మన దేశాన్ని, మన యొక్క ఫ్యామిలీని మనం కాపాడుకుంటే ఎంతో మంచిది. జై హింద్.